హాయ్ అండి. గంగలో కాదండి, గార్డెన్‌లో దొరికిందండి. ఏంటి రాయి పట్టుకొని బయలుదేరారు, ఏం పని పాట లేదనుకోకండి. సరిగ్గా చూడండి, మీకే అర్థమవుతుంది. చూడగానే ఒక ఆకారం కనిపిస్తుంది. ఒక గౌరమ్మ రూపమో, వినాయక రూపమో చూడండి కనిపిస్తుంది కదా! నిజంగా అందుకనే దీన్ని మీకు ఇలా చూపిస్తున్నాను. ఆ! ఇది మా ఇంటిలో మార్నింగు ఏదో చెట్ల దగ్గర చెత్తగా ఉందిలే అని ఊడ్చుదామని వెళ్ళాను. ఊడుస్తూ ఉంటే ఆ మామిడాకులు అవి తీస్తూ ఉంటే చీపురు కదలట్లేదు. ఏంటా చీపురు కదలట్లేదు, ఏదో రాయి తగులుతుంది అనేసి చూసి మళ్ళీ గట్టిగా అనేసి ఇంక వదిలేసాను. నేను మళ్ళీ వెనక్కి కూడా చూడలేదు. మళ్ళీ వదిలేసిన దాన్ని మళ్ళీ ఏంటో చూడు చూడు అన్నట్టు మళ్ళీ ఏదో ప్రేరేపణ కలగగానే మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ చేత్తో తిప్పి చూశాను అప్పుడు రాయిని. తిప్పి చూడగానే వెంటనే నాకు అనిపించింది, అరే గౌరమ్మ కనిపించింది నాకు. ఫస్ట్ గౌరమ్మ అంటే మనం ఎప్పుడు గౌరీదేవిని పూజిస్తాం కదా, మన ఇళ్ళలో ఇలా రాళ్ళ రూపంలోనే రాళ్ళనే ఈ విధంగా నల్లరాయో ఏదో సంథింగ్ ఏదో ఒక రాయి ఉంటుంది అందరి ఇళ్ళలో. ఆ గౌరీదేవిలానే అనిపించింది, గౌరమ్మలానే. సరేలే అనుకున్నాను. మరి తర్వాత ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా, సాక్షాత్ ఆ భగవంతుడే దిగి వచ్చాడు మన ఇంటికి అని ఒక ప్రగాఢ నమ్మకంతో మళ్ళీ తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను. ఈరోజు సాయంత్రం మన తులసి కోటలో పెడతానండి. నేను ఈ కార్తీక మాసం నుంచి అనుకుంటున్నాను. మన తులసి కోటలో ఒక రాయి ఉండేది. మా అత్తగారు ఒక పెద్ద రాయినే పెట్టేవారు. ఒక శిలను తీసుకొచ్చి పెట్టారు ఎక్కడో. కాలక్రమేణా మేము అటు వెళ్ళడంలో ఇటు వెళ్ళడంలో అది ఎక్కడో పోయింది. ఏమైపోయిందో కూడా తెలియదు. అప్పటి నుంచి అనుకుంటున్నాను, అరే మన తులసికోటలో ఒక రాయి లేదు కదా, ఒక భగవత్ స్వరూపాన్ని మనం పెట్టుకోవాలి కదా, ఏదో ఒక భగవత్ స్వరూపం అని మనం అనుకుని పెట్టుకుంటాం కదా, లేదే అని అనుకుంటున్నాను. అయితే మరి దేవుడు మన మాట విన్నాడో ఏమో తెలియదు కానీ నిజంగా వచ్చారండి. ఈరోజు మన తులసికోటలో పెట్టుకుంటాను దీన్ని. నిజంగాను అసలు సాక్షాత్ భగవత్ స్వరూపమేనండి. ఈ నల్లరాయి ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అంతా అది గ్రాప్ చేసుకుంటుందంట. నెగిటివ్ ఎనర్జీని అదే తీసుకుంటుందంట. బ్లాక్ ఎక్కడైనా సరే ఎనర్జీని, అదే బ్లాక్ డ్రెస్ అయినా సరే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. అందుకే మనం అన్ని చోట్ల బ్లాక్ వేసుకోవద్దని చెప్తారు, నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుందని. నిజంగా ఈ శిల కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుని మనకు ప్రశాంతతని చేకూరుస్తుందండి. నిజంగా ఈ ద్వాదశి రోజు మన భగవత్ స్వరూపమే మన ఇంటికి వచ్చారండి.